ఈ రోజు వీడియోలో స్నోఫ్లేక్ గురించి తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మనకి డేటా అనాలిటిక్స్ అంటే ఏంటి? ఎందుకు కంపెనీస్ డేటాని అనలైజ్ చేస్తున్నాయి? ఎందుకు డెసిషన్ మేకింగ్ లో ఈ డేటాకి సంబంధించిన అనాలిసిస్ ని ఒక పార్ట్‌గా చేస్తున్నాయి అనేది తెలుసుకోవాలన్నమాట. ఆ ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకోవడానికి మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక ఓవర్‌వ్యూ ఇస్తాను. అసలు డేటా అనలిటిక్స్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేస్తారనేది. సో, ఫస్ట్ డేటా అనలిటిక్స్ అంటే డేటాని కలెక్ట్ చేయటం అండ్ క్లీన్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ చేసి విజువలైజ్ చేస్తారు. డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని కలెక్ట్ చేస్తారనమాట. అండ్ కలెక్ట్ చేసిన డేటా అన్‌స్ట్రక్చర్డ్, స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో ఉండిద్ది. కేవలం స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో ఉంటేనే విజువలైజేషన్ చేయగలం. అందుకు గాను ఫస్ట్ దాన్ని క్లీన్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారు. చేశాక విజువలైజ్ చేస్తారు. ఈ క్లీన్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి. ఒకవేళ ఆ టూల్స్‌తో కూడా మనం సరిగ్గా క్లీన్ చేయలేకపోతున్నాం, ట్రాన్స్‌ఫార్మ్ చేయలేకపోతున్నాం డేటాని అనుకుంటే మనమే మాన్యువల్‌గా కోడ్ రాసి ఆ కోడ్‌కి డేటాని ఇస్తే అది స్ట్రక్చర్డ్‌గా కన్వర్ట్ చేసి మనకి ఇస్తదనమాట. ఆ డేటాని యూజ్ చేసుకొని మనం విజువలైజేషన్స్‌ని అప్లై చేస్తామనమాట. అండ్ ఒక్కొక్కసారి మోడల్‌ని బిల్డ్ చేయాల్సిన అవసరం కూడా వస్తది. అది కూడా చేస్తాము. మన నీడ్‌ని బట్టి చేస్తాం ఏదైనా సరే. విజువలైజేషన్ లేదా మోడల్ ఏదైనా సరే. ఓకే. ఇక్కడ 2 డెఫినిషన్స్ చదవండి. మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు స్నోఫ్లేక్ ఏంటి? ఏం చేసిద్ది అంటే స్నోఫ్లేక్ అనేది ఒక క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. క్లౌడ్ అంటే ఒక ఇన్‌ఫైనైట్ నంబర్ ఆఫ్ స్టోరేజ్ అనుకోవచ్చు. అలాగే ఇన్‌ఫైనైట్ కంప్యూటింగ్ పవర్ ఉన్న ఒక కంప్యూటర్ కాదు, సెట్ ఆఫ్ కంప్యూటర్స్ అనమాట. ఈ స్నోఫ్లేక్ అనేది ఒక క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్. జస్ట్ లైక్ మనకొక ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ లేదా యూట్యూబ్ అకౌంట్ గనక ఉంటే ఎలాగా మనం ఆ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి మనకి నచ్చిన వీడియోస్ అండ్ ఫోటోస్‌ని అప్‌లోడ్ చేసుకుంటాం. సో, మనం ఎన్ని ఫోటోస్ లేదా ఎన్ని వీడియోస్ అప్‌లోడ్ చేయాలనేది అక్కడ ఒక లిమిట్ అంటూ ఉండదు. ఎన్ని కావాలంటే అన్ని అప్‌లోడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే స్నోఫ్లేక్ కూడా అంతే. కంపెనీస్ ఇందులో ఒక అకౌంట్‌ని క్రియేట్ చేసుకుంటే, అకౌంట్‌ని క్రియేట్ చేసుకున్నాక వాళ్ళ డేటాని ఈ స్నోఫ్లేక్ సాఫ్ట్‌వేర్‌లోకి అప్‌లోడ్ చేస్తాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి వాళ్ళ డేటాని కలెక్ట్ చేసుకుంటాయి. కలెక్ట్ చేసుకొని వాళ్ళ డేటాని డేటా లేక్‌లో ప్లేస్ చేసుకుంటాయి. ఈ డేటా లేక్‌లో ప్లేస్ చేసిన డేటా అనేది మాక్సిమం అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఉంటది. ఈ అన్‌స్ట్రక్చర్డ్ డేటాని మనం ఈటీఎల్ లేదా ఈఎల్టీ టూల్స్‌ని యూజ్ చేసుకొని మనం స్ట్రక్చర్డ్‌గా కన్వర్ట్ చేస్తాము. ఈ టూల్స్‌ని మన స్నోఫ్లేక్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌లోకి ఇంటిగ్రేట్ చేయొచ్చు అన్నమాట. సో, అలా ఇంటిగ్రేట్ చేసి ఈ స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకొని డేటా వేర్ హౌస్‌ని క్రియేట్ చేసుకొని అందులో ప్లేస్ చేసుకుంటాము. ఎలా అంటే డిఫరెంట్ డేటా మార్ట్స్‌గా ప్లేస్ చేసుకుంటాం. జస్ట్ లైక్ ఒక డేటాబేస్‌లో ఎలాగైతే ఎన్ నంబర్ ఆఫ్ టేబుల్స్ ఉండి వాటన్నిటి మధ్య అసోసియేషన్ ఉంటదో, సేమ్ ఇలాగే ఈ డేటా మార్ట్స్ మధ్య అసోసియేషన్ అనేది ఉంటదన్నమాట. ఓకే. ఈఎల్టీ అండ్ ఈటీఎల్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్, లోడ్. ఈఎల్టీ అంటే ఎక్స్ట్రాక్ట్, లోడ్, ట్రాన్స్‌ఫార్మ్. ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ చేశాక లోడ్ చేస్తారు. ఇక్కడ లోడ్ చేశాక ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారు. ఏదైనా సరే ఓవర్‌గా ఈ అన్‌స్ట్రక్చర్డ్ డేటాని స్ట్రక్చర్డ్‌గా కన్వర్ట్ చేయడమే మెయిన్ అజెండా అనమాట. సో, ఇలాంటి టూల్స్‌ని యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేటికా అండ్ టాలెంట్ అనేవి ఈటీఎల్‌కి ఎగ్జాంపుల్. ఫైన్ ట్రాన్ అనేది బోత్ ఈటీఎల్ అండ్ ఈఎల్టీ ప్రాసెస్‌ని సపోర్ట్ చేసిద్దనమాట. ఇలా స్ట్రక్చర్‌గా కన్వర్ట్ చేస్తాము. చేశాక మనం డేటా విజువలైజేషన్ అనేది చేసుకుంటాం. లేదా ఒక్కొక్కసారి మోడల్‌ని బిల్డ్ చేయాల్సొస్తే ఆ మోడల్‌ని బిల్డ్ చేస్తాము. విజువలైజ్ చేయాలి అంటే మనకి టాబ్లూ, పవర్ బిఐ ఇలాంటి టూల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. వీటిని కూడా మనం ఈ స్నోఫ్లేక్‌లో ఇంటిగ్రేట్ చేయొచ్చనమాట. అండ్ నెక్స్ట్ మోడల్‌ని బిల్డ్ చేయడానికి పైథాన్ లేదా ఆర్‌తో మనమే ఒక కోడ్‌ని కస్టమైజ్ చేసుకున్న కోడ్‌ని రాస్తాము. మోడల్‌ని బిల్డ్ చేయడానికి మనం పైథాన్ లేదా ఆర్ లాంటి ప్రోగ్రామ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని కోడ్ రాస్తాం అనమాట. సో, ఓవరాల్‌గా ఇది స్నోఫ్లేక్ సాఫ్ట్‌వేర్. ఇదొక క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఓకే. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడండి. ఖచ్చితంగా అర్థమైద్ది. థాంక్ యూ.